తెలంగాణలో అధిక శాతం రెడ్లను సర్పంచ్లుగా చేయడం కోసం అగ్రకుల నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవో నంబర్ 46 తో బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రి జీవోలను తెచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు ఆయన. పార్టీ పరంగా వద్దురా, రద్దు చేయాలి స్థానిక సర్పంచ్ ఎన్నికలను, రద్దు చేయాలి స్థానిక సర్పంచ్ ఎన్నికలను. బీసీలను రాజకీయ సమాధి చేయడానికే జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కేంద్ర మంత్రుల వరకు ఈ రోజు బీసీలను రాజకీయంగా అణిచివేసి రెడ్లను సర్పంచులను చేయడానికి మాత్రమే ఈ జీవోను తీసుకొచ్చారు. ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి అలా జీవో కాపీలు దగ్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 46 జీవో వల్ల బీసీలకు 18% మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ జీవో 100% ఈ జీవో కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో నెంబర్ 46. కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే, దగాకోరు ఫలితంగానే ఈ 46